బుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తలుపుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చిరుగాలి పచ్చని పైరుల ఊపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలోన సాగేను ఈ హాయి ఒక పాటనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై మేఘా నీటేను నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు గిరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తననిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఏంటమ్మా పెదనాన్నగారింటి గాలి తగిలితేనే తట్టుకోలేం దానివి ఇప్పుడు భార్గవిని ఇంట్లో పెట్టుకున్నావేంటి? ఏం చేయమంటావే అంతా నా తలరాత. దీనక్కేమో పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి పరువు తీసి చస్తానని బెదిరించి పారిపోయిందంట. నలుగురు అనే మాటలు పడలేక వాళ్ళమ్మ బాబు ఆత్మహత్య చేసుకుని చచ్చారట. నా సంగతే నీకు తెలీదు. ఇంకొక్కసారి మా చెల్లెల చేత ఇలాంటి అడ్డమైన చకిరి చేయించుకున్నావో తోట తీస్తాను. అయినా మా చెల్లెలకేంటి, అందంగా ఉంటుంది, చదువుకుంది, పైగా సూర్య అంటే ఇష్టపడుతోంది. వాడి మనసులో ఏముందో? ఎందుకన్నయ్యా నా కోసం నీ సంతోషాన్ని కోల్పోతావు? నాకీ జన్మకి పెళ్ళవుతుందో లేదో, కనీసం నువ్వేనే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నీ గాయత్ర కంటే ఎంత ఇష్టమో, నువ్వు తనని ఎంతగా అభిమానిస్తున్నావో నాకు తెలుసు. కానీ అదే అభిమానం గాయత్రక్కకి నీ మీద లేదు. అదే నా బాధ. నువ్వు పొరపాటు పడుతున్నావు పల్లవి. నేనంటే అక్కకి చాలా ఇష్టం. అమ్మ నాన్నతో కూడా నాకంత చనువు లేదు. ప్రతి చిన్న విషయాన్ని అక్కతో షేర్ చేసుకోవాలనిపించేది. నేను అదే అంటున్నాను. నువ్వు తనని అభిమానించావు కాబట్టి నీ విషయాలన్నీ షేర్ చేసుకునేదానివి. కానీ తన గురించి ప్రతి విషయం నీ దగ్గర దాచింది. ఏంటక్క ఆలోచిస్తున్నావు? లేదు పల్లవి, అక్క మాతో జరిగిన విషయం చెప్పకుండా ద్రోహం చేసిందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ
మాతో చెప్పలేక తనలో తాను ఎంతగా మదన పడిందో ఊహించుకొని నేను బాధపడుతున్నాను. ప్రేమించినప్పుడు ప్రేమ గురించి చెప్పలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మోసం చేసిన వాడి గురించి చెప్పలేదు, చివరికి తను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న చెల్లి ఏమైపోతారో కూడా ఆలోచించలేదు. లేదు పల్లవి, అక్క మాతో జరిగిన విషయం చెప్పకుండా ద్రోహం చేసిందని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ మాతో చెప్పలేక తనలో తాను ఎంతగా మదన పడిందో ఊహించుకొని నేను బాధపడుతున్నాను. మోసం చేయడం తప్పు గాని మోసపోవడం తప్పు కాదు పల్లవి. మా అక్క మోసపోయింది. మా అందరికీ ఎలా మోహం చూపించాలో తెలియక ఎటో వెళ్ళిపోయింది. నిజమే అక్క, నేనే తప్పుగా ఊహించాను. కానీ నువ్వు తనని ఇంత గొప్పగా అర్థం చేసుకుంటున్నావని ఊహించుండుంటే నిన్ను విడిచి వెళ్ళుండేది కాదు. మనం ఇవన్నీ ఊహించుకొని లాభం లేదు పల్లవి. ముందు అక్కని మోసం చేసిన వాణ్ణి పట్టుకోవాలి. వాడిపై పగ తీర్చుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. పగ తీర్చుకుంటాను. ఇదిగోండి కాఫీ. ఏమండి, నేను చెప్పిన విషయం మరిది గారిని అడిగారా? ఎక్కడా? అడుగుదామని అనుకున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు వాడు బిజీగా ఉన్నాడు, వాడు బిజీగా ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. అదిగో వస్తున్నారు, ఇప్పుడు అడగండి. సూర్య, అనయ్య, బిజినెస్ ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. ఉమ్, కొద్ది రోజులుగా నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను రా. కానీ ఈ మధ్య నువ్వు బాగా పొద్దుపైకి వస్తున్నావు, ఉదయాన్నే వెళ్ళిపోతున్నావు. అందుకే మాట్లాడడం కుదరడం లేదు. కొత్త వర్క్ స్టార్ట్ అయిందన్నయ్య, అందుకే రావడం లేట్ అవుతుంది. ఏంటో చెప్పన్నయ్య. అదేరా, నీ పెళ్లి గురించి మాట్లాడదామని. ముందే చెప్పాను కదన్నయ్య, చెల్లెలి పెళ్ళయ్యాకే నా పెళ్ళి. అయినా నా పెళ్ళికి ఇప్పుడు ఏమొచ్చిందన్నయ్య తొందర? నీకు తొందరగా లేకపోయినా మాకు తొందరగా ఉందయ్యా. మా పుట్టింటికెళ్ళిన ప్రతిసారి మీ మరిది పెళ్ళెప్పుడవుతుందే అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. వదిన, ఎవరో అడుగుతున్నారని పెళ్లి చేసుకోలేం కదా. నచ్చాలి, మనసులు కలవాలి, పైగా దానికి టైం రావాలి. రేయ్, ఇంకెప్పుడు టైం వచ్చేది? అదేమన్నా అంటే చెల్లెలి పెళ్లి అయ్యాక కానీ చేసుకోనంటావు. నీకు చెల్లెలి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉందిరా, కానీ నాకు మీ ఇద్దరి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు సరేనంటే చెప్పు. మీ వదిన చెల్లెలి ప్రీతిని నీకు ఇస్తామంటున్నారు. వాళ్ళు నీ మీద ఆశ పెట్టుకుని వచ్చిన సంబంధాలను వదులుకుంటున్నారా? అన్నయ్య, వాళ్ళేదో ఒక సంబంధం ఖాయం చేసుకుని ప్రీతి పెళ్లి తొందరగా జరిపించమని చెప్పండి. అదేంట్రా అలా అంటావు? ప్రీతి చాలా మంచి పిల్ల, అందమైంది, అనుకోవున్న అమ్మాయి. అన్నయ్య, ప్రీతిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ అభిప్రాయం కానీ నాకు లేదు. అన్నయ్య, ప్రీతిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ అభిప్రాయం కానీ నాకు లేదు. పోనీ ప్రీతి కాకపోతే నీ మనసులో ఇంకెవరిని ఉంటే చెప్పు. అన్నయ్య, అనవసరంగా మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని మీ కోరిక, కానీ ముందు మన చెల్లెలి పెళ్ళవ్వాలని నా కోరిక. ముందు చెల్లెలి పెళ్లి కానివ్వండి, తర్వాత మీరొద్దన్న నేను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నన్ను బలవంతం చేయొద్దన్నయ్య, ప్లీజ్. ఇప్పుడు మా చెల్లెలకి ఏం సమాధానం చెప్పమంటారండి? పిచ్చిది, సూర్య మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతానికైతే ఈ విషయం మర్చిపో. ముందు చెల్లెలి పెళ్లి కానీ.
వాడి మనసులో ఎలాగూ ఎవరు లేరని చెప్తున్నాడుగా, తర్వాత నెమ్మదిగా ఎలాగో ఒప్పిస్తాను. సారీ గాయత్రి, కొంచెం లేట్ అయింది. సారీ చెప్పాను కదా. సారీతో సరిపోదు. నన్ను 1 అవర్ వెయిట్ చేయించినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నీకు కావాల్సింది నువ్వు సపరేట్గా ఆర్డర్ చేసుకో, నాకు కావాల్సింది నేను సపరేట్గా ఆర్డర్ చేసుకుంటాను. ఏం కావాలి సార్? హలో, ముందొచ్చింది నేనా అతనా? ముందు నా ఆర్డర్ తీసుకో. ఏం కావాలో చెప్పండి మేడం. 1 ఆరెంజ్ జ్యూస్, దట్స్ ఆల్. మీకేం కావాలి సార్? 1 ఆరెంజ్ జ్యూస్. ఏంటి అలా చూస్తున్నావు? ఆర్డర్లు వేరేనా? ఇద్దరి టేస్ట్ ఒకటే సార్. ఇద్దరు బిల్స్ మార్చి ఇచ్చావు. ఎవరి బిల్ వాళ్ళకే ఇవ్వు. బిల్స్ మారినా ప్రాబ్లం లేదు మేడం. ఇద్దరు ఆర్డర్ చేసిన ఐటమ్ ఒక్కటే. అయితే 2 బిల్స్ కలిపి ఆయనకే ఇవ్వు. ఇద్దరు టేస్ట్లు ఒకటే సార్. అందుకే చూడడానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. బాగానే అర్థం చేసుకున్నావు. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య ఏదో ఆలోచిస్తున్నావు? మళ్ళీ నా గురించేనా? అదేం లేదురా, చెప్పు ఏం కావాలి? నన్ను గుడికి తీసుకెళ్తావా అన్నయ్య? అక్కడ కాసేపు కూర్చుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగేరా, తప్పకుండా తీసుకెళ్తాను. నేను స్నానం చేసొస్తాను, నువ్వు ఈలోగా రెడీగా ఉండు. సరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వే విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మానిస్యమనేకంతం భక్తానం ఏకంతం ఉపాస్మహే సోమకస్యైక ధనకస్య కపలో. భగవంతుడా, ఏ పాపం ఎరుగని నా చెల్లెలికి ఆ లోపాన్ని ఎందుకిచ్చావని నిన్ను అడగటం లేదు. కానీ తనని కంటికి రెప్పలా చూసుకొని
జీవితాంతం తోడుండి నడిపించే మంచి భర్తని ప్రసాదించి ఇచ్చిన లోపాన్ని నువ్వే సరిదిద్దుకో. ఇంతకు మించి నేను నిన్నేమీ కోరుకోవడం లేదు. మా అన్నయ్య నిన్నేం కోరుకుంటాడో నాకు తెలుసు. నా గురించి ఆలోచిస్తూ అతను ఏ సుఖానికి సంతోషానికి నోచుకోవడం లేదు. అన్నయ్య పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. అంతా నీ చేతిలోనే ఉంది. అన్నయ్యని అన్ని రకాలుగా అర్థం చేసుకునే వదిన నువ్వు. చెల్లె, దేవుణ్ణి ఏం కోరుకున్నా? నువ్వు కోరుకున్నదే. అదే ఏంటి? నేను సంతోషంగా ఉండడం. ఏం జరిగితే నేను సంతోషంగా ఉంటానో అదే జరగాలని కోరుకున్నాను. లక్ష్మీ క్షీర సముద్రజనయం శ్రీరంగధామేశ్వరీం దాసీపుత్ర సమస్త దేవనితాం. స్వామి హారతి తీసుకోండి. నువ్వు అక్కడ కూర్చో, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. అయ్యో కావ్య, నీకేం కాలేదుగా? చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి మా చెల్లెలు పడిపోకుండా కాపాడారు. అయ్యో దాందే ఉందండి. మనం ఇంతకు ముందే కలిసాం. అవును, ఆ రోజు యాక్సిడెంట్లో. కరెక్ట్. అంటే మీ ఇద్దరికి ఒకరికొకరు ముందే తెలుసు అన్నమాట. అవును, ఆ రోజు మీ అన్నయ్య కొంచెం కేర్ఫుల్గా ఉండుండకపోతే నేనిలా ఉండేదాన్నే కాదు. దానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఫలితం ఆశిస్తే చేసిన సహాయానికి విలువ ఉండదు. చివరికి థ్యాంక్స్ కూడా. నాకెందుకో మీరు మాట్లాడుతుంటే మా అక్క మాట్లాడుతున్నట్టే అనిపిస్తోంది. అప్పుడు కూడా ఇలాగే అన్నారు. రెండోసారి కూడా అలాగే అనిపించిందంటే అది నిజమేనన్నమాట. మీ చెల్లెలు చాలా అందంగా ఉంది. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. వస్తానండి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. ఆ అమ్మాయి పేరేంటన్నయ్యా? తెలీదురా. ఆ అమ్మాయి చాలా బాగుంది కదా అన్నయ్య. మ్మ్. నాకు అలాంటి అమ్మాయే వదినగా కావాలి. నీకెప్పుడు ఇదే గొడవ? నాకు ఆ అమ్మాయి బాగా నచ్చిందన్నయ్య. ఆ అమ్మాయే వదినగా ఎందుకు రాకూడదు? ఇలా ఎవరిని పట్టుకుని వాళ్ళని వదిన అన్నావంటే పట్టుకుని కొడతారు. ముందు ఈ ప్రసాదం నేను.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నన్ను గుర్తుపట్టారా సార్? నేను గాయత్రి రూమ్మేట్ని. ఆ రోజు మీరు మా దగ్గరకు వచ్చి గాయత్రి డైరీ తీసుకెళ్లారు, గుర్తుందా? చెప్పండి. మీరు వెళ్ళిన తర్వాత అదే డైరీ కోసం గాయత్రి చెల్లెలు వచ్చింది. అలాగా? మీకు చెప్దామంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మా దగ్గర లేవు సార్. డైరీ కోసం వచ్చిందా? ఇంకేమైనా డీటెయిల్స్ అడిగిందా? ఇంకేం అడగలేదు సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే సార్, బాయ్. బాయ్. అవును, ఇతని ఫోన్ నెంబర్ తీసుకుంటే ఒకవేళ గాయత్రి చెల్లెలు వస్తే ఇవ్వచ్చు కదా? ఎందుకమ్మా బాధపడతావు? నీకు మంచి ఫ్యూచర్ ఉంది, దాని గురించి ఆలోచించు. మీ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవునండి. ఏదైనా ఆచూకీ తెలిసిందా? ఈ బ్యాగ్ చూడండి, మీ అమ్మాయిదేనా? బాబాయ్, అక్క బట్టలే. చెల్లి, అక్క బట్టలే. సెల్ ఫోన్ కూడా మా అక్కదే. ఇవన్నీ మీకెక్కడివి? మా అక్కేది. ఐఎమ్ సారీ, ఆమె చనిపోయింది.